సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని. ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంటుంది. డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని. సో దాన్ని వేణు రెడీ చేశాడు. అంటే ఒక ఎంసీఏ, ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 2021 ఏప్రిల్ 9th వకీల్ సాబ్. సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా. సార్ దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమాకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు. అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా ముద్దుల మేనుల్లాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ జోనర్. ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమవుతుంది లయా గారు ఈజ్ ఎ రీఎంట్రీ, మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు. చాలామంది తర్వాత లయ గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం. అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి. సో లయ గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి.